పెట్టాను. అమ్మ 5,000 మంది బిడ్డలు 5,000 మంది బిడ్డలు అద్దె కుంపలలో అంటున్నారు అని చెప్తే లేదు రాకేష్ అని చెప్పిన తర్వాత మళ్ళీ కాగానే అది మదిరకి వెళ్ళిపోయింది. నేను మదిరకి వెళ్ళిపోయినా ఏమలేదు. బట్టి విక్రమార్క ముఖ్యమంత్రి అవుతుంది. అన్న మీరు 2 తీసుకున్నా పర్వాలేదు, 3వది నాకు ఇవ్వండి అన్న. పైలట్ ప్రాజెక్ట్ మీరు 40 ఇస్తున్నారచ్చు అధ్యక్ష, 40 ఇస్తున్నారచ్చు, కానీ పైలట్ ప్రాజెక్ట్ నాకు కూడా కావాలి. అప్పుడు మళ్ళీ చెప్పాను వెంటనే కలెక్టర్కి పోయి దండం పెట్టాను అధ్యక్ష. సార్ నాకేమది సార్ 5 ఏళ్ళు నేను ఎక్కడ కూడా చెప్పాను, ముఖ్యమంత్రి గారికి వేదిక దగ్గర కూడా చెప్తాను అధ్యక్ష, నా సొంతానికి 5 ఏళ్ళలో ఎవరి దగ్గరికి రాను. అయితే 20 ఎకరాలు ఇచ్చి నేను సీఎం గారికి ఇచ్చాను, ఉప ముఖ్యమంత్రి గారికి ఇచ్చాను. అధ్యక్ష పేద పిల్లల మీద కన్సిడర్ చేయండి. రెండోది ఏదేదైతే రిక్వెస్ట్ చేశానో గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి ఇప్పటివరకు 22 లెటర్లు పెట్టిన అధ్యక్ష. 50 ఊర్ల డిగ్రీ కాలేజీ లేదు, 5 మండలాల్లో జూనియర్ కాలేజీలు లేవు, హాస్టల్స్లో. మరి ఇంకొక దరిద్రం అధ్యక్ష, మీ ద్వారా ఇంకా కంపల్సరీ చెప్పాలి అధ్యక్ష. నేను ఇది 1974లో కట్టిన ఒక హాస్టల్ అధ్యక్ష ఐలాపూర్లో. గోడలు కూలిపోతున్నాయి సార్, స్లాబ్ కూలిపోతుంది. బిక్కు బిక్కుమంటున్నారు బిడ్డలు. ఒక్క నిమిషం దయచేసి, నేను కొడంగల్ అతను గాను, నేను ఆర్మూర్ అతను. నేను ఖమ్మం జిల్లాలో పుట్టలేదు. నేను మీలాగా సీనియర్ మంత్రులు అయితే నాకు బాగుండేది, నేను ఏదో సాయం చేశాను. ఒక్కటి అధ్యక్ష, ఒక్క దయచేసి మీరు ఇప్పుడే ఈ సభ నుంచి చెప్తున్నా, దయచేసి పార్టీలకు అతీతంగా వెళ్ళండి. ఇది బంగారు తెలంగాణ, తుప్పు పట్టిన తెలంగాణ. ప్రతి స్టీలు ప్రతి పిల్లర్ సగం ఇరిగిపోయింది అధ్యక్ష. వీడియో పెట్టాను ముఖ్యమంత్రి గారు, వీడియోలు కూడా పెడుతున్నాను మధ్యన. దయచేసి మా బట్టి విక్రమార్క అన్నకు పెట్టిన అన్న, మనం ప్రజాభవన్లు ఉండడం కాదన్న, 50 ఏళ్ల కింద బిల్డింగ్లు కూలిపోతున్నాయి. దళిత బిడ్డలు ఎవరికి చెప్పుకుంటారు అధ్యక్ష? ఎవడుంటాడు ఈ హాస్టల్లో? ఏ రెడ్డిలు ఉంటారు, ఏ ఎల్మదొరలు ఉంటారు? రెడ్డిలు ఎల్మదొరలు అంతా ఇంటర్నేషనల్ స్కూళ్ళలో ఉంటారు. ఏం చెప్తాం అసలు? ఎవరుంటారు అధ్యక్ష ఇక్కడ? ఎవరుంటారు ఆ స్కూళ్ళల్లో? ఎవరుంటారు? బాత్రూములు ఉండవు, కాంపౌండాలు ఉండరు, టీచర్లు ఉండరు. ఎక్కడికి పోతున్నాయి ఈ మధ్యన మొత్తం 10 చోటుకు పోతున్నాయి సార్. ఫస్ట్ టైం వచ్చింది ఎమ్మెల్యే మొన్న కాకమొన్న అధ్యక్ష. ఇప్పుడు ఉద్యోగాలు అంటున్నారు వీళ్ళు. టామ్కమ్ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్దే ఉంది. దాన్ని డెవలప్ చేయండి, దాన్ని ఇంప్రూవ్ చేయండి. యూపీ నుంచి 9,000 మంది సెలక్షన్ అయినారు. 1,38,000 జీతం అధ్యక్ష ఇజ్రాయిల్లో. లెంకండి అధ్యక్ష, వెతకండి అధ్యక్ష. రాజకీయం అధ్యక్ష, రాజకీయం ఉంటుంది. ఇలా వాళ్ళని తిట్టుకుంటు, ఇలా వీళ్ళని తిట్టుకుంటు. ముఖ్యమంత్రులు మాజీ ముఖ్యమంత్రులు అవుతాం, ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు అవుతాం. ఎవరు శాశ్వతం అధ్యక్ష? ఎక్కడ చూసినా నేనేం తప్పు పట్టలేదు అధ్యక్ష. దయచేసి నాకు 10,000 ఇల్లు ఇప్పటికి 10 సార్లు అడిగాను, 10 లెటర్లు వెళ్ళిన అధ్యక్ష. నేను అనేది ఏమంటే అధ్యక్ష, గత ప్రభుత్వంలో ఒక కిల్లియలేదు అధ్యక్ష. 7 లక్షల కోట్లు అప్పయింది. ఈ 5 ఏళ్ళలో మళ్ళీ కాదు, మళ్ళీ 12 లక్షల కోట్లు అప్పు అవుతుంది. మా నాన్న పుట్టాడు, 4 ఎకరాలు అమ్మాడు. నా కొడుకు, నేను పుట్టాను 2 ఎకరాలు అమ్మాను. నా కొడుకు పుట్టాడు, 2 ఎకరాలు అయిపోయింది. సగమేమో గత ప్రభుత్వం అమ్మేసింది, సగమేమో మీరు అమ్మేయండి. మళ్ళీ వచ్చినాక వాడమెత్త. మరి తర్వాత ఎట్లా మనం అమ్ముకుందామా? ఈస్ట్ ఇండియా కమ్యూనిటీ దేశాన్ని నమ్ముకుందామా? దయచేసి నేను తెలంగాణ శాసనసభ్యుడిగా మాట్లాడుతున్నా, ఉత్తర తెలంగాణ బిడ్డగా మాట్లాడుతున్నా. నాకు వాటా ఉంది రాష్ట్రంలో. మీరు తెచ్చే అప్పులాలు ఉంది, నాకు వచ్చే సంపాదన ఉంది. మోడీ అయితే ఇంకా వేరే సమస్యలు మాట్లాడదాం. కాశ్మీర్కి 48,000 కోట్లు ఇచ్చారు, అది వేరే మాట్లాడదాం. దయచేసి ఇట్లెందుకు అన్నాం? నన్ను మేమేమంటున్నాం? నాకేమన్నా బిల్లు ఇవ్వమన్నా? కాంట్రాక్ట్ ఏమన్నా బిల్లు ఇవ్వమన్నా? ఎస్సీ బిడ్డలు అధ్యక్ష, మీరు దయచేసి మీరు పర్యటన పెట్టుకోండి ఐలాపూర్కు. మీరు దయచేసి మీ దండం పెడతాను. మీరు ఐలాపూర్కి వెళ్ళిన తర్వాత తెలంగాణ పరిస్థితి ఏర్పడుతుంది. ఇది బంగారు తెలంగాణ, ఇది తుప్పుబట్ల తెలంగాణ, లేకపోతే 3 లక్షల కోట్ల బడ్జెట్ తెచ్చుకొని ఏసీ రూమ్లలో గుర్తున్నాం మనం. కన్క్లూడ్ చేయండి రాకేష్. దయచేసి ఒకటే అధ్యక్ష, ఒక 2 నిమిషాలు అధ్యక్ష. నీళ్ళు తాగితే ఇంకా మాట్లాడుతున్నాను. నేను ఏమంటున్నాను అధ్యక్ష? నేను దయచేసి అధ్యక్ష మీ ద్వారా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు చెప్తున్నా. సీన నాగే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడతామన్నారు అధ్యక్ష. తెలంగాణ మొదటి శాసనసభ సమావేశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వాడతామన్నారు అధ్యక్ష. మేము మొన్న అమెరికా న్యూజెర్సీలో పోయినప్పుడు 28 ఒక సాఫ్ట్వేర్ గురించి చెప్పారు అధ్యక్ష. 28 రకాల దొంగ ఓటుని అది డిక్టేట్ చేస్తుంది అధ్యక్ష. మీరు అనుకుంటే అధ్యక్ష, ఏదైతే నేను గౌరవనీయ ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నాను అధ్యక్ష. ఆ రోజు కూడా చెప్పాను సెక్రటరీలో, మీరు మంచి అనుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు, ఎందుకంటే ఆరోగ్యశ్రీ విడిగా చేయడం, ఈ రేషన్ కార్డు విడిగడం వల్ల సగం సమస్యలు పోతాయని. పేదవాడు ఏడుస్తున్నాడు అధ్యక్ష. ఊళ్ళోకి పోతే మెయిన్ ప్రధాన సమస్యలు 3: పెన్షన్, ఇల్లు, రేషన్ కార్డు. ముఖ్యంగా
మీరు మన దావేస్ వెళ్ళారు, మళ్ళీ రేపు అమెరికా వెళ్తున్నారు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు, గౌరవనీయ ముఖ్యమంత్రి గారు వాళ్ళ స్ట్రీము లక్కంపల్లి 15 ఏళ్ళు అయింది అధ్యక్ష. మళ్ళీ రెండోది అధ్యక్ష, మాకు ఒక సమస్య ఉంది. మీకు దక్షిణ తెలంగాణ అది చక్క ఎఫెక్ట్ వాళ్ళది, మా దురదృష్టం అది. మళ్ళీ ఇన్పా బూట్ల సపోర్ట్లు ములుగులో మళ్ళీ సపోర్ట్ అయింది ఎన్కౌంటర్. మాకు ఎన్కౌంటర్ అయినప్పుడు భయం పడుతుంది అధ్యక్ష. ఆ శవాలు అట్లనే ఉన్నాయి, ఎన్కౌంటర్లో చచ్చిపోయిన బిడ్డలు. మీకు కొన్ని తెలియదు. కాశ్మీర్లోకి ఎండ తెలియదు, రాజస్థాన్లోకి చలి తెలియదు. కాబట్టి నేనేమంటాను అధ్యక్ష, కొద్దిగా మా కన్స్ ఎక్కడైతే వెనుకబడుతున్నామో మీరు చూడండి. నేనేం అడుగుతలేను. సెజ్ లాంటి స్పెషల్ లక్కంపల్లి సెజ్ ఏదైతే ఉందో, మీరు ఇప్పుడు విదేశాలకు వెళ్తున్నారు అధ్యక్ష. వీళ్ళు కలుస్తారు కూడా, వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రమోటర్స్. నేను మొన్న వెళ్ళినప్పుడు 8 ఇండస్ట్రీలు, శ్రీధర్ బాబు గారు కూడా అమెరికాలో అట్లాంటి కలిసినాం. 8 ఇండస్ట్రీలు పెడతామన్నారు అధ్యక్ష. మీరు ఏదైనా గవర్నమెంట్ తరపు నుంచి వాళ్ళకి ఏమన్నా సబ్సిడీస్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, దయచేసి అవి ఇవ్వండి. రెండోది, నా ఆర్మూర్ మీద మాత్రం దయచేసి గౌరవనీయ ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా చెప్తున్నా అధ్యక్ష, నాకేం ఇబ్బంది లేదు అధ్యక్ష. నా జీవితమే పోరాటాలమయం. ఎంత అవమానించినా నాకేం కాదు అధ్యక్ష. 100 ఏళ్ళు అధ్యక్ష, నేను పుట్టినూరులో కూడా కంప్లీట్ రిబ్బన్ కట్ చేయదు అధ్యక్ష. నన్ను పెంచిన వాళ్ళు కూడా అడుగుతున్నారు అధ్యక్ష, అయ్యా నువ్వు ఉండంగా కూడా రాదు. ఇద్దరు చచ్చిపోయారు అధ్యక్ష 8 నెలల. ఎంతసేపు కలెక్టర్ని అడుగు, ఇన్ఛార్జ్ మంత్రి ఇన్ఫార్మ్ రాలేదు. గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి దయచేసి మీ ద్వారా చెప్తున్నా, దయచేసి మీరు మాకు పగ నేర్పకండి. మీరు మమ్మల్ని పగ నేర్పితే మేము ప్రతీకారం తీసుకుంటాం మళ్ళీ వచ్చే ప్రభుత్వంలో. అద్దు, ఇంతకుముందు దేశంలో తప్పు చేస్తే చేసినచ్చు, మీరు క్షమించండి. ప్రజలు తిరస్కరించిన ఓడిపోయినోడిని మళ్ళా మీరు బహిరంగంగా అంటున్నారు అధ్యక్ష. ఓడిపోయినాడు ఎమ్మెల్యే అంటే అక్కడ ప్రతి ఒక్కడు మమ్మల్ని ఇంకో రకంగా చూస్తున్నాను. నేనంటే మేము రెడీ టు ఫేస్. 1000 అవమానాలను పొందిన అధ్యక్ష. నేను గల్ఫ్ ఎండలలో పనిచేసినోని, డ్రైవర్ పనిచేసిన అరపోలు ఇంట్లో. నాకేమైతే అధ్యక్ష ఈ అవమానం? గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఓడిపోయినాడే ఎమ్మెల్యే అంటే వాళ్ళు ఎట్లా అధ్యక్ష మా పరిస్థితి? నేనేమంటా అధ్యక్ష, మీరు గౌరవంగా చెప్తున్నాను, ఇంతకుముందు చేసిన వాళ్ళు తప్పు చేసినచ్చు అధ్యక్ష. కానీ దయచేసి మీరు రాజ్యాంగ విలువల్ని కాపాడండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. ఈ ఇన్ఛార్జ్ మంత్రులను పెట్టి మళ్ళీ అదొక రకమైన ఒక టార్చరు, ర్యాగింగు. ఏది అడిగినా ఇన్ఛార్జ్ మంత్రి. ఆ కలెక్టర్లు భయపడతారు, కమిషనర్లు భయపడతారు. ఒకటి అధ్యక్ష, నేను నా కాన్స్టిట్యూన్సీలో చెప్పిన, దయచేసి అవినీతి అధికారులు వేయకండి. నేను అవినీతి చేయదలుచుకోలేదు. 15 లక్షలు తీసుకుని రాత్రి, మళ్ళీ రాత్రి ట్రాన్స్ఫర్ అవుతాడు. ఒకటే రాత్రి ఎమ్మెల్యే స్ట్రిక్ట్ ఉన్నాడు. నేనేం చేస్తా స్ట్రిక్ట్ అధ్యక్ష? కాబట్టి దయచేసి గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి, మీకు జిల్లా నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా నా వల్ల దయచేసి నాకు కావాల్సింది